మరో నెలలో లేఖనాల పరిశోధన సదస్సు పేరుతో మీ మాటలను వినుటకు నేర్చుకొనుటకు మీ పిల్లలు సిద్ధపడి వచ్చి ఉండగా వింటున్న ప్రతి మాటను వినగలిగే గ్రహించగలిగే మంచి వివేచనను మీ బిడ్డలకు ప్రసాదించమని, కేవలం విని విడిచిపెట్టువారుగా ఉండక వింటున్న వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగా పరలోకానికి చేరుకునే భాగ్యాన్ని వారికి ఇవ్వమని క్రీస్తు నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, లేఖనాల పరిశోధన సదస్సు అనగానే ప్రతి సదస్సులో మరి 2 పాఠాలు ఉంటాయని, మరి ఆ పాఠాలు దేవుడు మనకు వ్రాయించి మనకిచ్చిన ఈ 66 పుస్తకాలతో కూడుకున్న బైబిల్ అనే ఈ మహావేదములో నుండి చెప్పబడతాయన్న సంగతి ఇప్పటికే మీలో అనేకులకు తెలుసు. మరి ఈ సదస్సుకు ఏర్పాటు చేయబడిన 2 పాఠాలలో మొదటి పాఠం 7 ఏళ్ల శ్రమలు. మొదటి పాఠంగా 7 ఏళ్ల శ్రమలను గూర్చిన పాఠాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటికే క్రైస్తవ్యం అన్నది అనేకమైన అబద్ధ బోధల మధ్య కూరుకొని పోయిందన్న సంగతి మీకు తెలుసు. బైబిల్ ఒక్కటే, దేవుడు ఒక్కడే, కానీ బోధ మాత్రం ఒక్కటిగా లేకపోవటం ఆశ్చర్యం. దీనికి గల కారణం ఏంటంటే, బైబిల్ను ఎవరికి తోచినట్టుగా వారు ఆలోచించటం, ఎవరికి తోచినట్టుగా వారు మాట్లాడుకోవటమే. దేవుడు అనుకున్న కోణం, దేవుడు అనుకున్న రీతిలో బైబిల్ను చదవటం ప్రారంభిస్తే బైబిల్ అందరికీ ఏకరీతిగా అర్థమయ్యేది. బైబిల్ అందరూ ఒక్కటిగా బోధించేవారు. ఇలా సంఘానికి సహవాసానికి సంస్థకు బోధలు మారిపోతున్నాయంటే కారణం బైబిల్ను దేవుడు ఆలోచించమన్న రీతిలో వాళ్ళు ఆలోచించలేదు కనుక. బైబిల్ను ఆలోచన చేయడానికి లేదా తెలుసుకోవడానికి దేవుడు ఒక పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఆ పద్ధతే పరిశోధన, పరిశోధన చేయాలి. బైబిల్పై, దేవుని వాక్యంపై పరిశీలన అవసరం. అది లేకపోతే ప్రమాదం జరుగుతుంది. జరిగింది కనుకనే క్రైస్తవ్యం అన్నది ముక్కలైపోయింది. ప్రియమైన దేవుని వారలారా, అందుకే వాక్యాన్ని కేవలం వినటం మన బాధ్యత అని మీరు అనుకుంటే అది మీ పొరపాటు. వినటం వరకే మా బాధ్యత అండి అని మీరు అనొద్దు. విన్న వాక్యాన్ని జాగ్రత్తగా ఉందో లేదో అని చూసుకోవటం అన్నది అది కూడా వింటున్న వారి బాధ్యతే. ఇదే విషయాన్ని యేసుక్రీస్తుల వారు చెప్పటం, పలుమార్లు లేఖనాల పరిశోధనలో మీకు జ్ఞాపకం చేయటం మీకు తెలుసు. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో, మార్కు సువార్త 4వ అధ్యాయం 24లో, మరియు యేసుక్రీస్తు మీరు ఏమి వినుచున్నారో, మీరు ఏదైతే మీరు వింటున్నారో మీరు జాగ్రత్తగా చూచుకోనండి. చూసారా, మీరు జాగ్రత్తగా చూచుకోవాలి. మీరు వింటున్నది జాగ్రత్తగా
చూసుకోవాలి. మనం ఏం తింటున్నామో జాగ్రత్తగా చూసుకొని తింటాం. అవునో కాదో చెప్పండి? జాగ్రత్తగా చూసుకుంటాం. మరి వినే విషయంలో తినే విషయంలో జాగ్రత్తగా ఉంటున్న మీరు వినే విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండటం లేదు? ఎందుకోనండి, మనిషి తనకు అవసరమైనది వినే విషయంలో అజాగ్రత్తగా ఉంటాడు. అందుకే చూడండి, రైల్వే స్టేషన్లలో అనౌన్స్మెంట్స్ వస్తుంటాయి. దయచేసి వినండి, దయచేసి వినండి, దయచేసి వినండి అని. వినండి అని చెప్పచ్చు కదా. దయచేసి వినండి అంటే మనిషి మామూలుగా చెప్తే వినడు, బ్రతిమలాడాలన్నమాట. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా మీరు చూసుకోవాలి అన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, వినపడుతున్నది అంతా నిజం అని ఒకవేళ మీరు అనుకుంటే, వినబడేదంతా నిజమే అయితే యేసుక్రీస్తు మరలా జాగ్రత్తగా చూసుకోనండి అని చెప్పవలసిన అవసరత లేదు. వినపడుతున్న ప్రతి మాట నిజమైతే మరలా హెచ్చరిక ఎందుకండి? ఇంకా అంటే వినపడుతున్నదంతా నిజమయ్యే అవకాశం లేదు గనుక. మెరిసేదంతా బంగారం కాదు అన్న సంగతి మనకు బాగా తెలుసు. అదేవిధంగా తెల్లనివన్నీ పాలు కాదు అన్న విషయం కూడా మనకు తెలుసు. అంటే మెరిసేదంతా బంగారం కాదని తెలుసుకున్న నీవు, తెల్లనివన్నీ పాలు కావని తెలుసుకున్న నీవు, మరి నువ్వు వింటున్నదంతా నిజమని ఎందుకు అనుకుంటున్నావు? వాక్యం అంటే వాక్యం దగ్గరికి రాగానే మనిషి ఏమనుకున్నాడంటే నిజమై ఉంటుందిలే, నిజమై ఉంటుంది. అందులో ఆయన అంతగా బల్ల గుద్ది చెప్తున్నాడు, అంతగా ఎగిరెగిరి మాట్లాడుతున్నాడు, ఆయన అంత గట్టిగా కేకలే చెప్తున్నాడు, అందులో గౌనేసుకొని మాట్లాడుతున్నాడు కనుక ఇతను చెప్పేది ఏదో నిజమే అయి ఉంటుంది. అంటే మనిషి చెబుతున్న ఆ పద్ధతినో లేకపోతే అతను వేసుకున్న వేషధారణ ఏదైతే ఉందో దానిని చూసి ఏమనుకుంటాడంటే నిజమై ఉంటుందిలే అని. ప్రియమైన దేవుని పిల్లలారా, పైనున్న రూపాన్ని చూసి అతను చెబుతున్నది నిజం అనుకుంటే మీ పొరపాటు. పైనున్న రూపం ఏదైతే ఉందో ఆ పైనున్న రూపాన్ని చూసి అతను చెబుతున్నది నిజమై ఉంటుంది అని అనుకున్నారంటే మీరు మోసపోయినట్టే, మీరు మోసపోతారు. సమాజంలో మనుషులను మోసగించటానికి మనిషి చేయని ఆలోచన లేదు, మనిషి చేయని పని లేదంటే. ఎటు చూసిన అంత మోసకరమైన కార్యక్రమాలంటే అంత మోసం. ఎన్నో కొత్త పాలసీలు చేయండి, మనకు తెలుసు. వాళ్ళంతా మన దగ్గర రావటం సైకిల్ వేసుకొని వచ్చి మీరు 10,000 కట్టండి మీకు ₹1,00,000 వస్తాయి. నీకే సైకిల్ సరిగా లేదు. సైకిల్ మీద వచ్చి 10,000 కడితే ₹1,00,000 వస్తాయంటే మనం కడతామండి? లేదు. ఇప్పుడు వాడు ఎలా రావాలో తెలుసా? మన దగ్గర కారు వేసుకొని వచ్చాడు అనుకోండి, కారు వేసుకొని వచ్చి మీరు 10,000 కట్టండి మీకు ₹1,00,000 వస్తాయని మనం ఏం ఆలోచించాం. ఆ తర్వాత మనం కూడా కారులో తిరుగుతున్నట్టుగా వెళ్ళిపోతాం ముందుకే. ఎక్కడ సంతకం పెట్టాలి చెప్పండి? ఎప్పుడు చెక్ ఇవ్వమంటారా, డీడీ తీసేయమంటారా, క్యాష్ ఇవ్వమంటారా? అంటే సైకిళ్ళ మీద వస్తే పట్టించుకోమన్నాం, కారులో వచ్చాడంటే వెంటనే. అంటే మనం ఏంటంటే వాడి పరిస్థితి, వాడు ఎలా వచ్చాడో అన్నది చూసాం, ఆ తర్వాత వాడి మాట మనం వింటున్నాం. వాక్యం దగ్గరికి వచ్చేసరికి కూడా మనుషులు, క్రైస్తవులు అలానే మోసపోతున్నారు. మెడలో అంత పెద్ద సెలవు వేసుకున్నాడు, ఆయన అబద్ధం చెప్తాడా? మెడలో అంత పెద్ద సెలవు వేసుకున్న ఆయన ఎందుకు అబద్ధం చెప్తాడో? నిజమై ఉంటుందిలేండి. అందులో ఆయన అంత పెద్ద సంఘానికి కాపరిగా ఉన్నాడు, ఆయన చెప్తే ఎందుకు అబద్ధం అవుతుందిలేండి. ప్రేమన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు చెబుతున్నాడు, మీరు ఏమి వినుచున్నారో, మీకు ఎవరు చెబుతున్నారో అని చెప్తున్నాడా? లేదు. మీకు ఎవరు చెబుతున్నారో వద్దు, మీరు ఏమి వింటున్నారో మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా మీరు చూసుకోండి.
మీరు జాగ్రత్తగా చూసుకోలేదా మీరు మోసపోతారు. జాగ్రత్త అన్న పదం అండి, ప్రమాదం ఉన్న పరిస్థితుల్లో ఈ పదాన్ని ఉపయోగిస్తుంటారు. పిల్లలు బయటికి వెళ్తున్నారు అనుకోండి, అమ్మ జాగ్రత్త అని చెప్తావు పిల్లలకు. ఎందుకు? బయట ఏం జరిగే అవకాశం ఉంది? ప్రమాదం. జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త బస్టాండ్లో కనపడుతుంది. వాళ్ళు అలానే రాస్తారులే అని నువ్వు అలానే కేర్లేసుకున్నావు అనుకో, జేబు ఉంటుంది కానీ జేబులో పర్స్ ఉండదు. అంతేనా? సూట్ కేసు దొంగలు ఉన్నారు జాగ్రత్త, వాళ్ళు అలానే రాసి పెడతారులే అని నువ్వు ఏదో పరధ్యానంలో ఉన్నావు అనుకో, నువ్వు మాత్రం మిగిలిపోతావు, చేతిలో సూట్ కేసు ఉండదు. చూసారా? అంటే జాగ్రత్త అన్న పదాన్ని నువ్వు చూసిన వెంటనే, అది విన్న వెంటనే నువ్వేమైపోవాలి? అలర్ట్ అయిపోవాలి. అటెన్షన్గా ఉండిపోవాలి, అలర్ట్ అయిపోతాం. ఇప్పుడు ఇక్కడ కూడా మనకు జాగ్రత్త కనబడుతుంది. అది యేసుక్రీస్తు చెబుతున్నాడు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అన్ని విషయాల్లో జాగ్రత్త కాదు, అతి జాగ్రత్తతో ఉంటాం. కానీ వాక్యం దగ్గర రాగానే కనీస జాగ్రత్త ఉండదు మనకు కదా. అన్ని విషయాల్లో అతి జాగ్రత్తతో ఉండే మనం ఎందుకో వాక్యం దగ్గరికి రాగానే అంటే కనీస జాగ్రత్త తీసుకోవండి. కూరగాయలు కొనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం, బట్టలు కొనే విషయంలో జాగ్రత్తగా ఉంటాం, బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకునే విషయంలో అప్పుడు చాలా జాగ్రత్తగానే ఉంటాం. అవునో కాదో చెప్పండి. కూరగాయలు కొంటున్నాం అనుకోండి, వాడు చేయి పెడితే వాడి చేయి తీసి మన చేయి పెడతాం. కూరగాయలు ఏమైనా మారిపోతాయా? లేదు. అంటే వాడి మీద మనకు నమ్మకం ఉండదు. ఏ మెత్తబడ్డాయి పెడతాడో, మురిగిపోయిన పెడతాడో, కుళ్ళిపోయిన పెడతాడో, కానీ నీ చేయి పక్కన పెట్టు, నా చేయి పెడతా అని మన చేయి లోపల పెట్టి దాన్ని తాకుతూ ఏమంటే గట్టిగా ఉన్నాయి తీసుకొని లోపల పెట్టుకుంటాం. జాగ్రత్త ఇది. జాగ్రత్త. బట్టల విషయంలో కూడా వాడు ఎన్నో వేస్తాడు, ఏదో వాడికంటే మనకేదో బాగా తెలిసినట్టు. వాడు 24 గంటలు ఉండేది ఆ షాప్లో, ఏది ఎక్కడుందో వాడికి తెలుసు, దేని క్వాలిటీ ఏంటో వాడికి తెలుసు. అయినా మనకు వాడి మీద నమ్మకం ఉండదు. వాడు 10 వేస్తాడు, మనం అడిగింది ఒకటే, కానీ 10 ముందు పెడతాడు. ఆ 10 నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవటానికంటే అరగంట, గంట, అవసరమైతే ఒక రోజంతానే తిరుగుతారు షాపింగ్కి, నచ్చేది దొరికేంత వరకు. అంటే తీసుకునే ఈ బట్టలు ఎంతకాలం అండి? ఏదైనా సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఆ తర్వాత చిరిగిపోవాల్సిందే, చీకిపోవాల్సిందే, ఆ తర్వాత మళ్ళీ ఇంట్లో మసిగుడ్డుకు వాడుకోవాల్సిందే. అవును కాదు చెప్పండి? ఆ తర్వాత మళ్ళీ దేన్ని తుడుచుకోవడానికి. అంటే కొద్ది కాలం మన ఒంటి మీద ఉండి ఆ తర్వాత పాడైపోయే ఈ గుడ్డల విషయంలో ఇంత జాగ్రత్తతో మనం ఉంటున్నప్పుడు వాక్యం విషయం లేదండి జాగ్రత్త. బ్యాంక్కి వెళ్ళామనుకోండి, డ్రా చేసుకోవాలి. వాడు స్లిప్ ఇస్తాడు, అన్ని వివరాలన్నీ రాస్తాం, ఆ తర్వాత నెంబర్ ఇస్తాడు, ఆ నెంబర్ పిలుస్తాడు, ఆ తర్వాత డబ్బులు చేతికి ఇస్తాడు. వాడు మన చేతికి డబ్బులు ఇవ్వడానికి ముందే అక్కడ మిషన్లో పెడతాడు. నీ కళ్ళతో నువ్వు చూస్తుంటావు, కరెక్టే ఉంది లెక్క అనుకుంటావు. ఆ తర్వాత నీ చేతికి రాగానే మళ్ళీ ఎందుకో అనుమానం, ఇచ్చిన వాడి మీద అనుమానం, ఆ మిషన్ మీద అనుమానం. మరలా ఆ డబ్బు కట్ట పక్క తీసుకెళ్ళిపోయి మరలా మన నాలుకంతా బయటికి తీసి వేలు కాస్త నాలుగు కంటించి ఏమంటే ఒక్కొక్కటి తీస్తాం, తీసి లెక్క పెట్టి మరలా నీ మీద కూడా నీకు అనుమానం వచ్చి పక్కన ఎవరిని ఉంటే నువ్వు కూడా లెక్క పెట్టరా ఒకసారి. చూసారా ఎంత జాగ్రత్త అంటే లోపల క్యాషియర్ వాడి మీద నమ్మకం లేదు, మిషన్ మీద నమ్మకం లేదు, ఆఖరికి నీ మీద నీకు నమ్మకం లేదు. అప్పుడు పక్కవాడు ఓకేరా ఉన్నాయంటే అప్పుడు బ్యాగులు వేసుకొని బయటకు వెళ్ళిపోతాం. అంటే డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నారు చూసారా. ఇది జాగ్రత్త, అతి జాగ్రత్త. ఇది అతి జాగ్రత్త. ఇది మరి వాక్యం దగ్గరికి రాగానే కనీసం జాగ్రత్త ఉందా? లేదండి. అందుకే చెప్తున్నాడండి మహానుభావుడు, మిగతా వాటి విషయంలో ఎలాగో మీరు జాగ్రత్తగానే ఉంటారు, అందుకే వాటి గురించి చెప్పలేదు ఆయన. కానీ మనిషి ఎక్కడ అజాగ్రత్తగా ఉంటాడంటే వాక్యం దగ్గరనేనంటే.
వాక్యం దగ్గరనే వింటున్నట్టుగా ఉంటాడు. వింటున్నాడో లేదు ఎవరికి తెలుసు? వింటున్నట్టుగా నటిస్తారు చాలామంది, కానీ ఎంతమంది వింటున్నారో మనకు తెలియదండి. ఎంతమంది వింటున్నారో మనకు తెలియదు. కానీ చెప్తున్నాడు, మీరు కేవలం వినువారుగానే ఉన్నారా? మీరు వింటున్నది వాక్యంలో చూసుకోవట్లేదా? మీరు పోతారు అని, మీరు మోసపోతారు అన్నాడు. ఏమన్నా చూసుకోవాలండి, జాగ్రత్తగా చూసుకోకపోతే ఏం జరుగుతుందండి అని ఒకవేళ మీరు అంటే, దానికి సమాధానాన్ని కూడా చెప్తున్నాడండి యాకోబు పత్రికలో. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని మీరు చూడగలిగితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, 22వ వచనంలో మీరు వినువారు మాత్రమై ఉండి అన్నాడండి. అంటే నేను కేవలం వింటానండి అని మీరు అంటారా? వినటమే మా పనండి అని మీరు అంటారా? అయితే ఏం జరుగుతుందో తెలుసా? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనక. అంటే వినువారుగా ఉంటే ఏం జరుగుతుందట? మిమ్మును మీరే మోసపుచ్చుకున్న వాళ్ళు అయిపోతారు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? అమ్మో నేను మోసపోకూడదు అనుకుంటే నువ్వేం చేయాలన్నమాట? నువ్వు వింటున్న ప్రతిదాన్ని లేఖనాలలో జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనక. మీరు వింటున్న ప్రతిదీ లేఖనాలలో చూడాలి. మీరు చూడాలని మీ చేతికి దేవుడు ఏమిచ్చాడు? వాక్యాన్ని. చెప్పే వారి చేతిలో వాక్యాన్ని పెట్టాడు. వింటున్న మీ చేతికి ఏమిచ్చాడు? వాక్యాన్ని. చెప్పేవారు వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అదే వింటున్న వారు చెబుతున్నది వాక్యములో ఉందో లేదో అని మీరు చూసుకోవాలి. చెప్పేవారు అలా వాక్యములో ఉన్నదే చెబుతున్నారా, లేనిది చెబుతున్నారా, ఉన్నది తీసేసి చెబుతున్నారా, లేనిది కల్పించి చెబుతున్నారా అని వింటున్న మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. అందుకేనండి దేవుడు మీ చేతిలో కూడా వాక్యాన్ని పెట్టాడు. ఒకవేళ దేవుడు మీ చేతికి వాక్యాన్ని ఇవ్వకపోతే అప్పుడు మీరు అడిగినా అర్థం ఉంది, మా చేతిలో మీరు వాక్యాన్ని పెట్టలేదు, మమ్మల్ని ఎక్కడ చూసుకోమంటావు ప్రభువా అని. కానీ ఇప్పుడు మీరు అడిగే అవకాశం లేదు, ఇప్పుడు మీకు ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటారా? ఇప్పుడు అందరి చేతుల్లో వాక్యం ఉందా? ఉంది. పోనీ ఉన్న వాక్యం మీకు అర్థం కాని భాషలో ఒకవేళ ఉన్నా మీరు అడిగేవారు మరలా. మాదేమో మాతృభాష తెలుగు, మాది ఏదో హిబ్రూ గ్రీకులో పెడితే మాకేం వచ్చు ప్రభువా అని అనేవారు. కానీ అలా లేదు. నీకు ఏ భాష తెలుసో ఆ భాషలో ఈరోజు దేవుని వాక్యం నీకు అందుబాటులోకి వచ్చిందంటే ఇక నువ్వు మోసపోవడానికి వీల్లేదు. నీవు మోసపోయావంటే దానికి నీవే ఉత్తరవాది తప్ప ఇక ఎవరినో కారణమని నువ్వు చెప్పకూడదు. నీకు నీవుగా ఉత్తరవాది అవుతావు నీ విషయంలో మోసం అంటూ జరిగితే. కనుక నువ్వు మోసపోకూడదు. ఎందుకంటేనంటే ఈరోజు చుట్టూ ఉన్న క్రైస్తవ సమాజంలో ఎక్కువ మంది మోసగాన్లు ఉన్నారు, మోసం చేసేవారే ఉన్నారు. అనగా అబద్ధ బోధలు ఎక్కువగా ఉన్నాయండి, అబద్ధ బోధకులు. ఇక ఈ అబద్ధ బోధలు, ఈ అబద్ధ బోధకులు ఈ మధ్యకాలంలో ఉన్నవారు, ఈ మధ్యకాలంలో వచ్చిన వారనే కాకుండా ప్రారంభ మొదటి శతాబ్దంలోనే ఈ అబద్ధ బోధకులు వచ్చినట్టుగా, వాళ్ళు అనేక మంది ఉన్నట్టుగా మన బైబిల్లో చూస్తుంటామండి. పేతురు గారు చెప్తూ ఆ విషయాన్ని పేతురు గారు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. చూసారా? అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు అన్నాడు. అంటే అబద్ధ బోధకులు మీలో కూడా ఉంటారు. ఇప్పుడు ఎవరు అబద్ధ బోధకులో, ఎవరు సత్యాన్ని చెప్పేవారో మీకు తెలియాలంటే మీరు ఏం చేయాలి? లేఖనాలను పరిశోధించుకోవాలంటే.
చూసుకోవాలండి, మీరు చూడాలి. లేదంటేనండి అందరిని నమ్మేశారు అనుకోండి, ఆ తర్వాత అందరూ మిమ్మల్ని ముంచేస్తారు. అంతేనా? అందరిని నమ్మారా? అలా ఒకవేళ మీరు అందరిని నమ్మిన వారైతే ఆ తర్వాత మీరు అంతా కూడా నరకానికి వెళ్ళిపోక తప్పదు. కనుక ప్రేమన దేవుని వారలారా, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది సత్యం, ఏది అసత్యమో మనకు తెలియాలంటే తప్పనిసరి లేఖనాలను ఏం చేయాలి? పరిశోధించాలి. ఎవరు చెబుతున్నారు అన్నది కాదు, వాళ్ళు ఏం చెబుతున్నారన్నది మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. లేఖనాలలో మనం జాగ్రత్తగా చూడాలి. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే, ఈరోజు వీళ్ళకి ఏదో వాక్యం బాగా తెలిసినట్టు, వీళ్ళేదో వాక్యంలో గొప్పవాళ్ళు అయినట్టు, ఎవరు వచ్చి చెప్పి వెళ్ళిపోయినా అందరి గురించి విన్న ప్రజలు ఇచ్చే సర్టిఫికెట్ ఏంటో తెలుసా అంటే, ఆయన బాగా చెప్పాడండి, ఆయన బాగా చెప్పాడండి, ఆయన బాగా చెప్పాడండి, ఈయన బాగా చెప్పాడండి, ఆయన కంటే ఈయన ఇంకా బాగా చెప్పాడండి, ఆయన కంటే ఈయన కాస్త పర్వాలేదండి అంటుంటారు. కాబట్టి ఇవి మీరు ఎక్కువగా వింటుంటారండి సమాజంలో. ప్రేమన దేవుని పిల్లలారా, నిజంగా ఎవరికంటే ఎవరు బాగా చెప్పారో మీకు తెలియాలంటే ముందు మీకు ఏం తెలిసి ఉండాలి? మీకు బైబిల్ బాగా తెలిసి ఉండాలి. ఒకవేళ బైబిల్ మీకు బాగా తెలుసుంటే మీరు కూర్చోరు, మీరు నిలబడి మీరు వాక్యం చెప్తారు. అంతేనా? అంతే. మీరు కూర్చోరు, అప్పుడు మీరు కూడా బోధకులుగా ఉంటారు. బైబిల్ మీకు బాగా తెలిస్తే మీరు బోధకులు. మీరు కూర్చొని మీరు వింటున్నారంటే మీరు అంతా ఎవరన్నమాట? స్టూడెంట్స్, నేర్చుకునేవారు ఏమంటే నేర్పించే వారి గురించి మాట్లాడటం అన్నది ఏదైతే ఉందో అది ఎలా వాక్యానుసారంగా రైట్ అవుతుంది చెప్పండి? అది ఎలా రైట్ అవుతుంది? నీకు వాక్యం తెలిస్తే కదా వాళ్ళు నిజంగా వాక్యంలో ఉన్నది చెప్పారో లేనిది చెప్పారో నీకు తెలిసేది. నీకు ఏం తెలియదు, అటువంటప్పుడు వాళ్ళు నిజంగా బైబిల్లో ఉన్నదే చెప్పారో లేనిది చెప్పారో నీకేం తెలుసు? ఏదో చూడండి, ఎంతోమంది వచ్చిపోతుంటారండి మనం ఉన్న ప్రాంతాలకు ప్రసంగికులుగా చలామణి అవుతున్నవారు. ఇలా ఒక ప్రసంగికుడు వచ్చి వెళ్ళిపోతాడు, మరొకడు ఆయన వస్తాడు. ఇప్పుడు ఈ రెండు ప్రసంగాలు ఏమైనా ప్రజలు ఏమంటారు తెలుసు అంటే, ముందు వచ్చినాక ఆయనండి ఈయన బెటర్ అండి, ఈయనకన్నా ఇంకొక ఆయన ఈయనకో చాలా మంచివాడండి, ఈయనకన్నా ఇతను ఇంకా చాలా మంచివాడండి. ఇని వచ్చిన వారి గురించి, వచ్చిన వారు చెప్పిన మాటల విషయాన్ని బట్టి వాళ్ళకి మార్కులు వేసుకునే పనిలో ఉంటారే తప్ప చెప్పిన మాటలు అవి ఎంతవరకు లేఖనాలకు అనుగుణంగా ఉన్నాయో లేవోనని చూసే పనిలో మాత్రం ఉండరండి. అయినా వాక్యాన్ని విని మార్పు చెందాలే కానీ వాక్యాన్ని విని చెప్పిన వారికి మార్కులు వేసే పనిలో ఉంటున్నారు మనుషులు. వాక్యాన్ని విని మారు మనసు పొందండి అంటాడు. మేము మారు మనసు పొందాం, మరి ఏం చేస్తారు? మేము మార్కులు వేసుకుంటాం. మారు మనసు వద్దా? వద్దు. మేము మారు మనసు పొందే బ్యాచ్ కాదు మాది ఏ బ్యాచ్? మార్కులు వేసే బ్యాచ్. ఆ తర్వాత దేవుడు మీ మీద అన్ని రిమార్కులే. ఆ తర్వాత దేవుడు మిమ్మల్ని పంపేది పాతాళానికే. కనుక ప్రేమైన దేవుని వారలారా, మీరు ఏమంటున్నారో తప్పనిసరిగా వాక్యంలో మీరు చూడాలండి, చూడాలి. ఎందుకంటే మీలోనూ అబద్ధ బోధకులు అనేకులు ఉన్నారు అన్నాడు. మీలోనూ అబద్ధ బోధకులు ఉన్నారు అన్నాడు. కనుక అబద్ధ బోధకులు అలుముకున్నారండి ఇప్పుడు మన చుట్టూ. అబద్ధ బోధలు రాజ్యమేలుతున్నాయండి క్రైస్తవ సమాజంలో. భయంకరమైన అబద్ధ బోధలతో క్రైస్తవ్యం కలుషితమైపోయిందండి. ఈ పరిస్థితుల్లో ఏది అబద్ధమో తెలుసుకోవాలి, మనం ఏది సత్యమో తెలుసుకోవాలి. లేదంటే మన ఆత్మీయ జీవిత మనుగడన్నది అది చాలా అసాధ్యమైపోతుంది. మన ఆత్మీయ జీవితం అన్నది పాడైపోతుంది. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, ఒకనాడు యేసుక్రీస్తు సత్యం చెప్పాడు, కానీ సత్యం చెప్పిన మహానుభావునికి సమాజం వేసిన ముద్ర ఏంటో తెలుసా? నువ్వు అబద్ధ బోధ చేస్తున్నావు అన్నారు. సత్యం చెప్పిన యేసునండి అసత్యాన్ని చెబుతున్న ప్రధాన యాజకులకు, శాస్త్రులకు వాళ్ళనేమో అందలం ఎక్కించారు. సత్యం చెబుతున్న మహానుభావుని యేసుక్రీస్తునేమో సిలువకు అప్పగించారు. నిజం.
ఈరోజు మీరు చూడండి, సమాజంలో సత్యానికి బలం ఎక్కువ, అసత్యానికి బలం ఎక్కువగా ఉందంటే అసత్యానికే బలం ఎక్కువ అండి. సత్యాన్ని నమ్మేవారు ఎక్కువ, అసత్యాన్ని నమ్మేవారు ఎక్కువ, అసత్యాన్ని నమ్మేవారు ఎక్కువ. అంతెందుకంటే ఇక్కడ లేఖనాల పరిశోధన కాక మరి ఇంకేదైనా కానీ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం అన్నారు అనుకోండి, ఏమన్నా అసలు స్థలం సరిపోదండి. ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం అదొక పాటల పోటీ కావచ్చు, ఆటల పోటీ కావచ్చు, లేదా డ్యాన్స్ కార్యక్రమాలే కావచ్చు. చూసారా, ఇలాంటి కార్యక్రమాలు అనేసరికి అసలు స్థలం సరిపోక జనాలతో కిటకిటలాడిపోద్దండి. పనికి మాలిన కార్యక్రమాలు కదా, పాపపు కార్యక్రమాలు కదా ఇవి. కానీ ఈ కార్యక్రమాలు అనేసరికి మనుషులు చూసారా ఎంతమంది ఇష్టపడుతున్నారో. అదే దేవుని కార్యక్రమం, దేవుడు మాటలు నేర్పించే కార్యక్రమం అంటే మాత్రం పెద్దగా స్పందన ఉండదండి. అసలు ఎక్కువ మంది రారండి. ఎన్నో కారణాలు చెప్తారండి రావటానికి. అంటే పనికి మాలిన వాటిని ఇష్టపడేవారు, పాపపు కార్యక్రమాలకు పరుగులు తీసేవారు ఎక్కువ తప్ప మంచి జరుగుతున్న చోటుకి వెళ్ళటం, ఆ మంచిని విని నేర్చుకోవాలన్న ఆలోచన కేవలం కొద్దిమందికే. ఇక మన క్రైస్తవ సమాజంలో మనం ఆలోచించిన స్వస్థత బోధకుడు వస్తున్నాడంటే చాలండి, మొత్తం నిండిపోద్దంటే. కానీ సత్యాన్ని చెప్పేవాడు వస్తున్నాడంటే మాత్రం రానివ్వరంటే అసలు. అక్కడికి వెళ్తారా? మరి అక్కడికి ఎందుకు వెళ్తున్నారు మీరు? అక్కడికి మీరు వెళ్ళకూడదు, అది మీరు వెళ్ళకూడని చోటది, వాళ్ళని సత్యం చెప్పరు అని ఎన్ని అభాండాలు వేస్తారో మీకు తెలుసండి. సేమ్ ఇదే పరిస్థితి యేసుక్రీస్తుల జీవితంలో కూడా ఎదురైందంటే. ఆ మహానుభావుడు అన్న మాట మనం చూడగలిగితే యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనంలో యేసుస్వామి మాట్లాడుతూ, నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నేను సత్యమునే చెప్పుచున్నాను అన్నాడు. చూసారా యేసుక్రీస్తుల వారు? నేను చెబుతున్నది అసత్యం కాదు, నేను చెబుతున్నది సత్యమే. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. అంటే సత్యం చెప్పేవాడిని నమ్మే రకం ఆ మనుషులు కాదు. మరి ఎవరిని నమ్ముతారన్నమాట? అసత్యం చెప్పేవాడిని అంటే నమ్ముతారండి. సత్యం చెప్పేవాడిని నమ్మరట. నేను సత్యమునే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు. నిజమండి. ఈరోజు జయశాలి గారు అంటే చూడండి, అసలు క్రైస్తవ మిగతా బోధకులకు కానీ సంఘాల్లో ఉన్నవారికి కానీ అస్సలు పడదంటే. ఎందుకంటే అంటే మీరు చేస్తున్నది తప్పు అని ఖండిస్తాడు కనుక, గద్దిస్తాడు కనుక, కఠినంగా మాట్లాడతాడు కనుక. అంతేనండి. ఎప్పుడు మనల్ని గద్దించేవాడు, మనల్ని ఖండించేవాడు, మన విషయంలో కఠినంగా మాట్లాడేవాడు తప్పు చేసినప్పుడు వాడిని అస్సలు మనం ఇష్టపడవడ్డాయి. మనం ఎవరు ఇష్టపడతాం తెలుసా? మనం ఏం చేసినా మాట్లాడకుండా ఉండేవాడంటేనే మనం ఇష్టపడతాం. మనం ఏం చేస్తున్నా మనం చేసే ప్రతి దాన్ని సపోర్ట్ చేసేవాడు ఉంటాడు చూసారా, వానికి మాత్రమే మనం ఇష్టపడతాం, ప్రేమిస్తాం అండి. ప్రేమ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ఇదిగో నేను సత్యం చెబుతున్నాడు కనుక మీరు నన్ను నమ్మటం లేదన్నాడు. నిజమే. ఈరోజు సమాజం అలానే ఉందండి. ఈరోజు క్రైస్తవ సమాజం అలానే ఉంది. ప్రేమ దేవుని పిల్లలారా, అందుకే ఈ అబద్ధ బోధకులకు అంతు లేకుండా పోయింది. ఈ అబద్ధ బోధకులకు అడ్డుకట్ట వేయలేకుండా పోతున్నామండి. ఎందుకంటే ప్రజలంతా వాళ్ళనే నమ్ముతున్నారు. ప్రజలంతా కూడా వాళ్ళకే మరి అగ్రస్థానాన్ని ఇస్తున్నారు కనుక ప్రజలంతా వాళ్ళ వెనకాల ఉన్నారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా క్రైస్తవ సమాజంలో ఇప్పటికే పుట్టుకొని వచ్చిన అనేకమైన అబద్ధ బోధనలు ఒకటినండి 7 శ్రమలు కూడా. ఏంటో తెలుసా? ఇందులో 7 శ్రమలు అంటే క్రైస్తవులకు ఇప్పుడు శ్రమలు లేవు. క్రైస్తవులకు ఇప్పుడు భూమి మీద శ్రమలు లేవు. ఇప్పుడు మనం అంతా కూడా కృపాకాలంలో ఉన్నాము. ఇప్పుడు మనమంతా కూడా సంతోషకరమైనటువంటి కాలంలో, దేవుడు ఇప్పుడు మనల్ని అందరినీ ఆశీర్వదించే కాలంలో ఉన్నాం. ఇప్పుడు మనకు శ్రమలు లేవు.
అలా అని ఇప్పుడే కాదు, మనకు ఎప్పటికీ శ్రమలు ఉండవు. ఎందుకంటే మనం అనుభవించవలసిన శ్రమలు కూడా అన్ని యేసుక్రీస్తు తానే అనుభవించాడు సిలువలో. కనుక అన్ని మనం అనుభవించవలసిన శ్రమలు కూడా మహానుభావుడు ఆయనే అనుభవించాడు. కనుక ఇప్పుడు ప్రస్తుతానికి క్రైస్తవులంగా భూమి మీద మనకేమి లేదు, శ్రమలు లేవు. అంటే ఇప్పుడు మనకు శ్రమలు లేవంటే సంతోషం, ఆనందంగా ఉండండి, ఎంజాయ్ చేయండి, తినండి, తిరగండి అనే కదా ఇప్పుడు. మరి ఇంకా మనకి ఏముందండి క్రైస్తవుల కంటే? క్రైస్తవులంగా మనం అంతా మనకు విందుంటుంది. 7 ఏళ్ళ శ్రమలు 7 ఏళ్ళ విందు ఏంటంటే, యేసుక్రీస్తుల వారు రెండవ మారి ప్రపంచానికి రాబోతున్నప్పుడట, ఆయన్ని నమ్మని వారు ఎవరైతే ఉన్నారో ఆ నమ్మని వారందరినీ 7 ఏళ్ల కాలం పాటు శ్రమల్లో పెట్టి, ఆయనను భూమి మీద ఇప్పుడు నమ్మం చూసారా, మనలందరినేమో విందులోనికి తీసుకెళ్ళిపోతాడట. అంటే ఆయన నమ్మని వారు 7 ఏళ్ళు శ్రమలు, ఆయన నమ్మిన వారు 7 ఏళ్ళు విందు. అసలు ఇంతకు ఈ 7 ఏళ్ల శ్రమలు 7 ఏళ్ల విందు అన్న ఈ పదాలు అసలు బైబిల్లో ఎక్కడైనా ఉన్నాయా? 7 ఏళ్ల శ్రమలు 7 ఏళ్ల విందు అన్న ఈ మాటలు ఈ బైబిల్లో ఎక్కడైనా ఉన్నాయా? పోనీ ఎవరైనా చూపించగలరా? ఎవరైనా చూపించగలిగితే ఏమండి 10,000 రూపాయలు ఇస్తానండి. ఒకవేళ మీరు చూపించలేకపోతే 5,000 ఇవ్వండి, మరో సెమినార్కి ఉపయోగపడతాయి. చూసారా? ఉంటే మీకు 10,000 మీరు చూపించగలిగితే, లేకపోతే 10 ఒక 5,000 ఇవ్వండి, మరో సెమినార్ చేసుకోవచ్చు. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతానో తెలుసండి? అసలు ఈ మాటలు బైబిల్లో ఎక్కడా లేవు. అంటే ఎక్కడా లేకున్నా క్రైస్తవులందరి నోటకి వెళ్ళిపోయిందండి 7 ఏళ్ల శ్రమలు 7 ఏళ్ల విందన్న మాటలు. అంటే అబద్ధం అన్నది ఎంత వేగంగా వెళుతుందో, అబద్ధం అన్నది ఏమంటే కాకులు దూరని కారడుల్లోకి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయిందంటే. ఈ 7 ఏళ్ల శ్రమలు 7 ఏళ్ల విందన్న ఈ మాటలు అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళిపోయి తెలుసా? ఎక్కడో అరణ్యాలలో ఉంటున్న క్రైస్తవుల మధ్యలోకి కూడా 7 ఏళ్ల శ్రమలు 7 ఏళ్ల విందన్న ఈ అబద్ధ బోధ వెళ్ళిందంటే మీరు ఆలోచించండి, అబద్ధానికి వేగం ఎంత ఎక్కువగా ఉంటుందో. అసలు ఇప్పటి వరకు మనం విన్నాం. ఇంకా పాటలు కూడా అదే అదే ఆ రోజు అన్న పాట అంటే 7 ఏళ్ల శ్రమల ఆ రోజు 7 ఏళ్ల విందని పాటలు కూడా రాసుకున్నారు, పాటలు కూడా పాడుకుంటున్నారు. కానీ అసలు ఇంతకీ మాటలు బైబిల్ లేకుండా ఉన్నాయా? అందుకే యేసు చెప్పాడు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పటి వరకు విన్నాం 7 ఏళ్ల శ్రమలు 7 ఏళ్ల విందని, కానీ మనం విన్నది అసలు బైబిల్లో ఉందో లేదో అని ఏ రోజున చూసారా? చూడలేదు. ఉన్నాయనుకున్నాం ఆ పదాలు, అసలు ఇంతకీ ఆ పదాలే బైబిల్లో లేకుండా పోయాయి. కనుక క్రైస్తవుడికి ఇప్పుడు శ్రమలు లేవని చెప్పటం అది చాలా తప్పండి. క్రైస్తవులకు శ్రమలు లేవని చెప్పడం చాలా భయంకరం. ఈరోజు ఏ శుభవార్తలో కానివ్వండి, ఆరాధనలో కానివ్వండి, బైబిల్ టీవీ కానివ్వండి, రక్షణ కానివ్వండి, అందులో అరగంటకొకరు ప్రత్యక్షమైపోతుంటారండి టీవీ స్క్రీన్ మీద. అరగంటకొకరు ఎప్పుడు అయిపోతున్నారు కాసుకొని కూర్చున్నట్టుగా ఉంటారండి. ఒక్కొక్కరు పోటీలు పడి, ఇక్కడ ఈయన ఆమెను అంటాడు లేదా మరొక ఆయన ప్రత్యక్షమైపోతాడు, ఈయన ఆమెను అంటాడు లేదా మరొక ఆయన ప్రత్యక్షమైపోతాడు. ఇంతకీ ఏం చెప్తున్నారు? అందరు ఇదే చెప్తున్నారు. ఏమని? క్రైస్తవులంగా మనమంతా కూడా దీవించబడే కాలంలో ఉన్నాం. ఇదంతా కూడా మన ఆశీర్వాద కాలం. ఇదంతా కూడా మనకు దేవుడు మనలో ఆకాశపు వాకిళ్ళు విప్పి ఆశీర్వదించి ఆశీర్వాదాలు కుమ్మరించే కాలంలో మనం ఉన్నాం. మనకు శ్రమలు లేవు, మన కష్టాలు లేవు, ఇప్పుడు మనకు బాధలు లేవు. ఇప్పుడు ఈ కష్టాలు, ఈ శ్రమలు, బాధలు ఆయన నమ్మని వారికే. 7 ఏళ్ల కాలంలో భయంకరమైన శ్రమల్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు, మనం మాత్రం విందులోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏదో కష్టపడుతున్నాడు దేవుడి కోసం అంటే ఇప్పుడు విందే, ఆ తర్వాత కూడా విందే. విందు ఉంది అన్నాడు, కానీ ఆ విందులో ఏముంటాయో అని మాత్రం చెప్పలేదండి. ఇంకా నయం, కొద్ది కాలానికి మరణం అన్న పేరుతో దేవుడు వేటితో విందిస్తాడో కూడా చెప్తారు కావచ్చు. విందులో ఐటమ్స్ అసలు యేసుక్రీస్తు రావడం బయలుదేరితే ఏమన్నా ఉంటుందా అండి? ప్రకృతి మొత్తం బూడిదైపోద్ది అన్నాడు. మరి విందు ఎక్కడ ఉంటుంది? ఇంకా
మధ్యాకాశము అన్నాడు. మధ్యాకాశం అంటే ఇప్పుడు మనం ఉన్నదే. అంటే ఏది మధ్యాకాశమో కూడా వీడికి తెలియదు. దేన్ని మధ్యాకాశం అంటారో తెలియట్లేదు. ఆయన రావటం బయలుదేరితే పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతే ఇంకా ఈ విందులేంటి, శ్రమలేంటండి? విందు. ఒకవేళ విందంటూ ఒకవేళ ఇస్తానండి, ఆయన దేంతో ఇవ్వాలండి? ఎందుకంటే ఆల్రెడీ భూమి మీద ఉన్న అన్ని మనుషులు టేస్ట్ చేసి మరీ వదిలేశారు. మనిషి టేస్ట్ చేయింది ఏమైనా ఉందండి భూమి మీద? నువ్వు తినంది ఏమైనా ఉందా అసలు? మనిషి తినందంటూ భూమి మీద ఏమీ లేదండి. తిని మనిషికి బోరు కొట్టినట్టుంది. కొత్త వాటి వైపు వెళ్ళిపోతున్నాడు. అంటే కొత్త అంటే ఏంటి? కప్పల వైపు, పాముల వైపు. ఎప్పుడు ఎంతసేపు కోడి తినాలా, ఒకసారి కప్ప టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందని కప్పని ఉంటున్నాడు. ఎంతసేపు కోడేనా, ఒకసారి కోతిని కూడా టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందని కోతిని కూడా తింటున్నాడు. మనిషి తినంది ఏముంది చెప్పండి ఇప్పుడు? ఆఖరికి కుక్క కూడా. ఆస్ట్రేలియాలో ఉన్న వాడికి మనకిక్కడ వేట మాంసం అంటే ఎంత ప్రియమో వాడికి కుక్క మాంసం అంటే అంత ప్రియం అంట వాడికి. ఏం చేద్దాం? చైనాలో ఉన్న వాడికి కప్పలు కావాలి, వాడికి ఎర్రలు కావాలి. నూడిల్స్ ఉన్నాయి చూసారా, ఇలా సాగిపోతుంటాయి. ఆ మహానుభావులు మనకి దిగుమతి చేసింది అది ఎవరు? చైనీస్. అందుకే చైనీస్ నూడిల్స్ అంటారు. అంటే అవి తింటున్నప్పుడు అండి మీకు ఏం జ్ఞాపకం వస్తుంటుందండి? ఈ వర్షాకాలం నేల తడిగా ఉన్నప్పుడు మీరు తవ్వటం స్టార్ట్ చేశారనుకోండి, అన్ని ఎర్రలన్నీ బయటకు వచ్చేస్తుంటాయి చూసారా? అవన్నీ ఒక దగ్గర మీరు పోగేశారనుకోండి, అది మీరు జ్ఞాపకం తెచ్చుకొని ఆ నూడిల్స్ మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఇంకోసారి అసలు ఆ నూడిల్స్ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుందా, అవి తినాలనిపిస్తుంటుందా? వాటిని చూసి వీడు ఇవి తయారు చేశాడట తెలుసా? నూడిల్స్ అండి. ఎవరిది తిండి? వాడిదే. అందుకే మీవే కనిపెట్టాం అని చైనీస్ నూడిల్స్ అని పేరు పెట్టుకున్నాడు అనమాట. అంటే మనిషి దేన్ని విడిచిపెట్టడా? దేన్ని విడిచిపెట్టలేదండి. ఈ మధ్యకాలంలోనండి పావులండి మరీ పనిగట్టుకొని పట్టుకొని ముక్కలుగా చేప ముక్కలు ఎలా ఫ్రై చేసుకుని తింటారో పాము ముక్కలు కూడా ఇలా ఫ్రై చేసుకుని తింటున్నారటండి. అవును. ఇప్పుడు దేవుడు దేంతో విందివ్వాలండి? ఇప్పుడు దరిద్రులారా అన్నీ తినేశారు కదా, ఇప్పుడు నేను దేంతో విందివ్వాలని ఆయన కన్ఫ్యూజ్ అయిపోవాలి ఒకళ్ళు ఉందనుకుంటే. అలాగో లేదులేండి, అన్నీ తినేసాము, ఇంక దేంతో ఇస్తాడు చెప్పండి విందు? కనుక 7 ఏళ్ల శ్రమలు 7 ఏళ్ల విందు ఈ మాటలు ఒట్టి మాటలండి. బైబిల్లో లేని మాటలు, బైబిల్కు భిన్నమైన మాటలు. కనుక క్రైస్తవులకి ఇప్పుడు మరి శ్రమలు లేవని వాళ్ళు అన్నారు. ఇప్పుడు బైబిల్ని అడుగుదాం, అసలు నిజంగా క్రైస్తవుడికి శ్రమలు ఉన్నాయా అని బైబిల్లోకి మనం వెళ్ళగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూడగలిగితే, ఇదిగో ఎవడైనా కానివ్వండి, ధనవంతుడు కానివ్వండి, పేదవాడైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎవడైనాను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల, క్రైస్తవుడైనందుకు ఏమనుభవించాలంటున్నాడు? బాధ. క్రైస్తవుడైనందుకు శ్రమ. క్రైస్తవుడైనందుకు శ్రమ అనే బైబిల్లో ఉంటే క్రైస్తవుడైనందుకు ఎంజాయ్ అని వీడంటున్నాడు. నువ్వు క్రైస్తవుడు అయితే చాలు సోదరా, నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నువ్వు క్రైస్తవుడు అయితే చాలు సోదరా, నీ శ్రమలన్నీ సమసిపోతాయి. నువ్వు క్రైస్తవుడు అయితే చాలు సోదరి, ఈ కష్టాలు నీ దరికి రావు. నా ఏ మాటలు కదంటే, ఏ శుభవార్తలోనైనా ఎవరొచ్చి చెప్పినా ఇవే చెప్తుంటారంటే. అంటే బైబిల్లో ఉన్నదేంటి, ఈరోజు బోధకుల నోట మనం వింటున్నది ఏంటి? అందుకే అన్నాడండి, మీలో అనేకులైన అబద్ధ బోధకులు ఉంటారు, కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. దొంగలున్నారు జాగ్రత్త అని మనం ఎలా జాగ్రత్త పడుతున్నామో వాళ్ళు ఉన్నారని, అబద్ధ బోధకులు కూడా క్రైస్తవ్యంలో ఉన్నారు కనుక క్రైస్తవులారా కబడ్డారు, క్రైస్తవులారా మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. లేదా మిమ్మల్ని దోచుకొని వెళ్ళిపోతాడు, మిమ్మల్ని పాడు చేస్తాడు, మిమ్మల్ని పాతాళానికి తీసుకొని వెళ్ళిపోతాడు, మీ ఆత్మను నాశనం వైపు తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకే మీరు వాక్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి.
ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ, క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలి అన్నాడు. ఇంకా తర్వాత మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే, మొదటి వచనంలో క్రీస్తు శరీరమందు శ్రమపడెను. క్రీస్తు శరీరమందు శ్రమపడెను. అయితే నాకేంటి, ఇప్పుడు మనకెందుకు చెప్తాడండి పేతురు గారు? క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడన్న ఆ విషయాన్ని మనకెందుకు చెబుతున్నాడు? నీకు కూడా శరీరం ఉంది కనుక నీకున్న ఈ శరీరములో నీవు కూడా శ్రమపడాలి. అది క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనుషును ఆయుధముగా ధరించుకొనండి. ఎట్టి మనుషును? శ్రమపడాలన్న మనసు. దేవుని కొరకు, దేవుని కార్యక్రమాల నిమిత్తము, దేవుని పని నిమిత్తము ఈ శరీరాన్ని కష్టపెట్టాలి, శ్రమ పెట్టుకోవాలన్న మనసు ఏదైతే ఉందో దానిని మీరు కూడా ధరించుకోండి. అదే చెప్తున్నాడు. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనును అన్నాడు. అనగా దేవుని ఇష్టానుసారముగా నువ్వు నడుచుకుంటున్నప్పుడు నీ శరీరముతో తప్పనిసరిగా నువ్వు శ్రమ పడక తప్పదు. అవునండి, యేసుక్రీస్తుని చూసి పరలోకంలో ఉన్న తండ్రి అన్న మాట మనకు తెలుసండి. ఇదిగో ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఎంతో ఆనందపడుతున్నాను అన్నాడు. యేసుక్రీస్తు కూడా నేను నా తండ్రి ఇష్టానుసారంగా నడుచుకొనుచున్నాను, కానీ భూమి మీద శ్రమ పడుతున్నాను. అనగా తండ్రి ఇష్టానుసారంగా నడుచుకుంటే భూమి మీద ఏముంటాయన్నమాట? శ్రమలు. అంటే ఇప్పుడు లేవంటున్న వీళ్ళందరూ ఎవరి ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు? దేవుడి ఇష్టానుసారంగా కాదు, దయ్యం ఇష్టానుసారంగా. అంటే దయ్యంగాడు బాగా వాడుకుంటున్నాడండి వీళ్ళందరినీ కదా. దయ్యం బాగా వాడుకుంటున్నాడండి వీళ్ళందరినీ. కానీ బయటికి వీళ్ళు చెప్పటం ఏం చెప్తా తెలుసా అండి? దేవుని మేము చాలా బలంగా వాడబడుతున్నామని మనకు చెప్తారు. దేవుని ఎలా వాడబడుతున్నారట? దేవునిచే బలముగా వాడబడుచున్న గొప్ప దైవజనుడు అంటాడు. గొప్ప దయ్యపు జనుడు అని మనకు తెలుసు, ఎందుకంటే వాక్యం తెలుసు కనుక. మనకు వాక్యం తెలియలేదు అనుకోండి, నిజంగానే గొప్ప దైవజనుడే అనుకుంటాం మనం కూడా. కానీ గొప్ప దయ్యపు మనిషి అయిపోయాడు. ఎందుకంటే బైబిల్లో ఉందొకటి, వాళ్ళు చెబుతున్నది మరొకటి. బైబిల్లో రాయబడినది ఒకటి, వాడు మాట్లాడుతున్నది మరొకటి. ఇది చాలా తప్పండి. అది అందుకే చెప్తున్నాడు, ఇదిగో క్రీస్తు శరీరం అందు శ్రమ పడ్డాడు, మీరు కూడా అట్టే మనసును ఆయుధముగా ధరించుకోండి అని. అదే అధ్యాయంలో 12వ వచనానికి రాగానే పేతురు గారు మాట్లాడుతూ, ప్రియులారా ఇదిగో మిమ్ములను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి అన్నాడండి. అంటే క్రీస్తులోనికి బాప్తిస్మం పొంది క్రైస్తవులై క్రీస్తు కొరకు బ్రతుకుతున్న క్రైస్తవులను ఉద్దేశించి పేతురు గారు చెబుతున్న మాట తెలుసంటే, సహోదరులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమ. మహాశ్రమ, అగ్ని వంటి మహాశ్రమ అనగా ఎంతటి కష్టాలు, ఎంతటి శ్రమలు నాటి మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులకు సంభవించాయో మీకు అర్థం అవ్వాలండి. అగ్ని వంటి శ్రమలు వాళ్ళు అనుభవిస్తే ఈరోజు ఏమంటే అసలు మనకు శ్రమలే లేవని చెప్పటం అది ఎంత అబద్ధం అండి. ఒకవేళ లేకపోతే ఆ క్రైస్తవులకి వాళ్ళకు ఉండొద్దు, మనకు ఉండొద్దు. వాళ్ళకేమో అగ్ని వంటి మహాశ్రమలు, మనకేమో ఏమీ లేకుండగా పరలోకాన్ని దేవుడు ఇస్తే దేవుడు అన్యాయం చేసిన వాడు దేవుడు పక్షపాతం అవుతాడండి. కనుక ప్రేమన దేవుని పిల్లలారా, వారు అగ్ని వంటి మహాశ్రమలు అనుభవించారు. అంటే క్రైస్తవులైన తర్వాత వారి బ్రతుకులో దేవుని ఇష్టాన్ని జరిగించేటప్పుడు, దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు తప్పనిసరి శ్రమలు అనుభవించక తప్పదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో, చివరి వచనంలో, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున
శ్రమపడుటయు. చూసారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక, అంటే కేవలం యేసుక్రీస్తును నమ్మటం మాత్రమే కాక, కేవలం యేసుక్రీస్తుని మీరు నమ్మితే సరిపోదు, నమ్మితే సరిపోదు, నమ్మకం ఉంచితే సరిపోదు. అంతే కదండి, నమ్మకం ఉంచితే సరిపోదు, నమ్మినంత మాత్రాన సరిపోదు. మరి ఏం చేయాలి? నువ్వు నమ్మావు కదా, నమ్మిన తర్వాత నేను ఏం చేయమంటాను తెలుసా? విశ్వాసం ఉంచటం మాత్రమే కాక, అనగా కేవలం యేసుక్రీస్తును నమ్మటం మాత్రమే కాక, ఆయన పక్షమునగా అనగా క్రీస్తు పక్షమున శ్రమపడుటయు, ఆ యేసు పక్షమున మీకు అనుగ్రహింపబడను. మీకు ఏం అనుగ్రహింపబడింది తెలుసా? ఆయన కొరకు శ్రమపడాలి. క్రైస్తవుడా, నువ్వు క్రీస్తు కొరకు శ్రమపడాలి. క్రైస్తవుడా, నువ్వు దేవుని కొరకు శ్రమపడాలి. క్రైస్తవుడా, నువ్వు ఆయన పక్షమున శ్రమపడటమే నీకు ఇచ్చింది, నీకు అనుగ్రహింపబడినది. అంటే బైబిల్లో ఈ మాటలు ఇంత ఖచ్చితంగా, ఇంత క్లియర్గా కనబడుతున్నా, అసలు ఇప్పుడు శ్రమలు లేవు, శ్రమలు రాబోతున్నాయి, అవి కూడా మనకు కాదు, అవి కూడా ఆయనంటే ఎవరు ఎరగని వారికని చెప్పటం, అది ఎంత అన్యాయం అంటారు చెప్పండి. మరో మాట చూడండి, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, ఇగో ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది కదా, ఎందుకు మీరు కంగారవుతున్నారు? మేము మీతో ఉన్నప్పుడు ముందుగానే చెప్పాం కదా. ఏం చెప్పాం? ముందుగా ఉన్నప్పుడు మీరు క్రైస్తవులయ్యారంటే తప్పనిసరిగా శ్రమలు మీ కొరకు కాచుకుని ఉంటాయని మీకు ముందుగానే చెప్పాం. మీకు చెప్పాము, ఈరోజు మీకు శ్రమలు వచ్చాయి కనుక మీరు ఎందుకు కంగారైపోతున్నారు? మీరు ఎందుకు అంత కుమిలిపోతున్నారు? ముందే చెప్పామా? చెప్పాము. అందుకేనండి బాప్తీసం ఇచ్చేటప్పుడు కూడా ఎవరు చెప్పరండి అసలు. అంటే బాప్తీసం ఇచ్చేటప్పుడు ఎవరు మరి బాప్తీసం తీసుకుంటున్నావు, తీసుకున్న తర్వాత కష్టాలు, బాధలు, శ్రమలు ఇవన్నీ నీకు వస్తాయి, ఇవన్నీ నువ్వు అనుభవిస్తావా, దేనికి నువ్వు ఇష్టపడుతున్నావా అని ఎవరు అడగరండి అసలు, అడగరు. మనం మాత్రం ఖచ్చితంగా అడుగుతామండి. ఓకే, వీటన్నింటికి నువ్వు ఒప్పుకుంటే బాప్తీసం, లేదా వెళ్ళిపో, లేదంటే వెళ్ళిపో. ఎందుకంటేనండి ఇవి అన్నీ తెలియకుండా ఇందులోకి వచ్చేస్తారు. క్రీస్తు నమ్ముకోవటం వలన ఆశీర్వాదాలు, క్రీస్తు నమ్ముకోవటం వలన మేలులు, క్రీస్తు నమ్ముకోవటం వలన లేనిది ఏదో కలిసి వస్తుందన్న మాయ మాటలు నమ్మి బాప్తీస్మం తీసుకొని ఇందులోకి రాగానే ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని కొరకు బ్రతకాలని ఏదో చేయటానికి వెళ్ళిపోతే కష్టం రాగానే అప్పుడు విన్న మాటలేంటి, ఇప్పుడు నా జీవితంలో జరుగుతున్నది ఏంటి అని మరలా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అదేదో ముందుగా చెప్పామనుకోండి, ఆ రోజు మాకు ముందే చెప్పారండి బాప్తీస్మం తీసుకున్న తర్వాత కష్టాలు, శ్రమలు వస్తాయని, ఈరోజు వచ్చాయండి కనుక దీనికి మేము ఎందుకంటే కంగారు అవ్వాలి? ముందే తెలుసు కదండి వస్తాయని, కనుక మేమేం భయపడట్లేదు, మేము అధైర్యపడం. కనుక వచ్చిన ఈ శ్రమలను కూడా సహిస్తూ ఇంకా ముందుకెళ్ళిపోతాం అనుకుంటారు ముందుగా మనం చెప్తే. కానీ చెప్పరు కదండి వీళ్ళు, అలా చెప్పరు. అందుకే అన్నాడు కదండి, ఇది మీకును తెలియను, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఇట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమించబడిన వారం. క్రైస్తవులంగా శ్రమల కొరకే పుట్టిన వారంగా చెప్తున్నాడండి పౌలు గారు. క్రైస్తవులంగా శ్రమలు అనుభవించటానికి నిర్ణయింపబడిన వారం అన్నట్టుగా మాట్లాడుతున్నాడండి పౌలు గారు. మరో మాట చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు తిమోతికి పత్రికను రాస్తూ, క్రీస్తు యేసునందు ఇదిగో సద్భక్తితో
బ్రతుకనుద్దేశించు వారు అందరూ హింస పొందుదురు అన్నాడండి. క్రీస్తు యేసునందు సద్భక్తి అనగా వాక్య ప్రకారమైన భక్తి. నువ్వు వాక్య ప్రకారంగా బ్రతకాలనుకుంటున్నప్పుడు అందరు ఏమంటున్నాడండి ఆయన? అందరూ హింస పొందుదురు అన్నాడు. అందరూ అనగా వాక్య ప్రకారంగా బ్రతికేవారు అందరూ హింస అన్నాడు. మరి ఈరోజు నాకు లేవని నువ్వు అంటావా? అయితే నీ భక్తి వాక్యానుసారమైన భక్తి కాదు. అంతే. చాలామంది చెప్పటం మనం వింటుంటామండి, సాక్ష్యాలుగా చెప్తుంటారు. ఆదివారం సంఘాలలో నిలబడి మరీ మైకు పట్టుకొని, దేవుని నమ్ముకున్నామండి, చాలా చల్లగా ఉందండి ఇప్పుడు అంటారు. అంతకుముందు వేడిగా ఉందట. ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత ఎలా ఉందట? చల్లగా ఉండదట. దేవుని నమ్ముకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉందండి. దేవుని నమ్ముకున్న తర్వాత ఏదో 4 రాళ్ళు సంపాదించుకున్నామండి చెప్తుంటారు. నిజంగా దేవుని నమ్ముకున్న తర్వాత, క్రీస్తుని నమ్మిన తర్వాత నువ్వు సుఖపడుతున్నావంటే, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత చల్లగా ఉందని మాట్లాడుతున్నావంటే, ఆ తర్వాత వెచ్చని చోటుకి పంపించేస్తాడు దేవుడు నిన్ను. అక్కడికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది తెలుసా? వేడిగా ఉంటుంది అక్కడ. ఎందుకు? ఇక్కడ చల్లగా ఉన్నావు కదా, అందుకే ఇప్పుడు నేను ఎక్కడ తీసుకెళ్ళాలి? వెచ్చనైన ప్రదేశానికి తీసుకెళ్ళిపోతావు. అక్కడికి వెళ్ళిపోతానట అగ్ని ఆరదు, నీకు సావు రాదు, నువ్వు చావవు, ఆ మంటలు ఆరవు. ఎందుకయ్యా మంటల్లో ఇంత వెచ్చదైన ప్లేస్లో పెట్టావంటే, భూమి మీద నువ్వు ఎలా బ్రతికావు? చల్లగా బ్రతికావు కదా. అంటే భూమి మీద చల్లగా బ్రతికేవాడు ఎక్కడికి వెళ్ళిపోతాడనమాట? అందుకే ఎగ్జాంపుల్ మనకు ధనవంతుడు భూమి మీద ఎలా బ్రతికాడు? ఏసీ చల్లగా బ్రతికాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నాను. భూమి మీద ఉన్నప్పుడు సుఖం, చల్లగా బ్రతికాడు. ఆ తర్వాత యాతన అనుభవిస్తున్నట్టుగా మనకు తెలుసు. ఇప్పుడు మీలో ఎవరైనా అలా ఉన్నారేమో ఒకసారి ఆలోచించుకోండి. భూమి మీద నేను సుఖపడట్లేదని మీరు అనుకోకండి. దేవుని కొరకు నువ్వు బ్రతకటం లేదంటే నువ్వు సుఖపడుతున్నావని అర్థం. సుఖంగా ఉండటం అంటే ఏదో అని మీరు ఊహించుకోకండి. దేవుని పని చేయని ప్రతి ఒక్కడు, దేవుని కొరకు బ్రతకని ప్రతి ఒక్కడు, దేవుని కార్యక్రమాలలో పాలు పంచుకొనని వారు ఎవరైనా సరే, వాళ్ళందరూ కూడా సుఖపడుతున్న వారి కిందికే లెక్క. ఏం చేస్తున్నావు దేవుడి కోసం? నువ్వేం చేయట్లేదు అంటే సుఖపడుతున్నావు. నాకు ఏమి లేదు కదండి సుఖపట్టానికి నువ్వు అనొచ్చు. నువ్వు దేవుడి పని చేయకపోవటమే సుఖపట్టం. దేవుని కొరకు నువ్వు వెళ్ళకపోవటం, దేవుని కొరకు ఇవ్వకపోవటం, దేవుని కొరకు కదలకపోవటమే నువ్వు సుఖపడటం అన్న సంగతి నీకు అర్థం అవ్వాలి. కనుక ప్రేమను దేవుని పిల్లలారా, సుఖం అనగానే మంచి ఇల్లు కట్టుకొని, మంచి రూమ్ ఒకటి నిర్మించుకొని, అందులో మంచి ఏసీ పెట్టుకొని హాయిగా ప్రశాంతంగా ఉండటం సుఖపడటమని మీరు అనుకోవద్దలా. దేవుడు పని ఎవరెవరు చేయటం లేదో, దేవుడి పనికి ఎవరు సహకరించటం లేదో, దేవుని కొరకు ఎవరు వెళ్ళటం లేదో, వీళ్ళందరూ కూడా సుఖపడుతున్న వారి కిందికే వచ్చేస్తారంటే. అందుకే చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించే వారు అందరూ హింస పొందుదురు అన్నాడు. అంటే మా బ్రతుకులు హంసల్లా సాగిపోతున్నాయి అని అంటున్నారంటే వీళ్ళందరూ సుఖపడుతున్నారు, వాక్య ప్రకారంగా బ్రతకటం లేదు. కనుక నిజంగా నీ బ్రతుకులో కష్టం ఎప్పుడో తెలుసా? నిజంగా నువ్వు దేవుడి కొరకు బ్రతకగలిగితే. ఒకరోజు దేవుడి కొరకు నువ్వు బ్రతికి చూడు, ఒక వారం దేవుని కొరకు నువ్వు బ్రతికి చూడు, నీ జీవితంలో ఎందుకు కష్టాలు రావు నన్ను అడుగు. మరి ఏం లేదండి, మా కుటుంబంలో మేమంతా ఆనందంగా ఉన్నాం, స్నేహితులతో సంతోషంగా ఉన్నాం, నా ఉద్యోగంలో ప్రాబ్లం ఏమీ లేదు, అంత సాఫీగా జరిగిపోతుందని నువ్వు అంటావా? అలా ఉందంటే నువ్వు నీ భక్తి అన్నది వాక్యానుసారమైన భక్తి కాదన్నమాట. నిజంగా వాక్య ప్రకారంగా బ్రతికేవాడు బ్రతుకులో ఎప్పుడు కష్టాలు, వేదనలు, అవమానాలు, నిందలు ఇవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయండి. తప్పనిసరిగా నువ్వు పోయేంత వరకు ఉంటూనే ఉంటాయి. అందుకే అన్నాడు అంతము వరకు సహించమన్నాడు. అంటే అంతము వరకు ఏముంటాయన్నమాట? ఇవన్నీ ఉంటాయి. నువ్వు పోయేంత వరకు ఇవన్నీ ఉంటాయి. అందుకే అంతము వరకు సహించాలి అన్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, బాప్తిస్మంతో ప్రారంభమయ్యాయి నీ జీవితంలో కష్టాలు. కారణం బాప్తిస్మంతో నువ్వు ప్రారంభించావు దేవుని కొరకు బ్రతకటం, బాప్తిస్మంతో ప్రారంభించావు దేవునికి కార్యక్రమాలు చేయటం.
ఆ రోజు నుంచి నీ జీవితంలో చివరి రోజు వరకు ఆయన కొరకే బ్రతుకుతూ, ఆయన కొరకే ఆలోచిస్తూ, ఆయన పనుల మీద ఉండాలని నువ్వు అనుకుంటున్నావు గనుక ఆఖరి మట్టుకు నీ జీవితంలో ఇవన్నీ వస్తాయి. వచ్చినవి ఇవన్నీ నువ్వు భరించాలి, వచ్చినవి ఇవన్నీ నువ్వు సహించాలి. అప్పుడు కానీ నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. ప్రారంభ శతాబ్దంలో సంఘానికి భయంకరమైన శ్రమలు వచ్చినట్టుగా మనం చదువుకున్నాం కదండి. అగ్ని వంటి మహాశ్రమలు అన్నాడండి. యెరూషలేములో ఉన్న సంఘానికి ఎంతటి భయంకరమైన శ్రమ వచ్చిందో మనకు తెలుసు. ఒకనాడు సౌలు ఇంటింటికి వెళ్ళాడు, అందరిని చెరపట్టాడు, ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టేశాడంటే. అందరూ చెదిరిపోయినట్టుగా మనం చూస్తున్నామండి. యెరూషలేములో ఉన్న సంఘము గొప్ప హింసను చదువుకుంటామండి అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం ప్రారంభపు మాటల్లో. కనుక ఇవన్నీ మన మనసులో కదులుతున్నప్పుడు, ఇవన్నీ మనం వింటున్నప్పుడు అసలు భూమి మీద క్రైస్తవుడికి శ్రమలు లేవని చెప్పిన ఈ మాట దాన్ని ఎలా నమ్మాలి? ఒకనాడు ప్రారంభ శతాబ్దంలోని సంఘానికి శ్రమలు వచ్చాయే, అనేకమైన హింసలు వారి జీవితంలో చోటు చేసుకున్నాయే. అందులో స్టెఫెను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడే, యాకోబు ఖడ్గముతో చంపబడ్డాడే, యోహాను పద్మాసు దీపంలో పరవాసిగా కొనుక్కోబడ్డాడే, పౌలు అనేకమైన శ్రమలు అనుభవించాడే. ఏమండి ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఏంటి? ఇవన్నీ శ్రమలు కాదా? ఆ శ్రమలన్నీ క్రైస్తవులకు కాదా? అటువంటప్పుడు అసలు ఈ శ్రమలు లేవు క్రైస్తవుడి కన్నా ఈ మాట ఎలా వస్తుందండి ఆ నోటికి ఎలా వస్తుంది? అంటే మనం కూడా ఏమనుకున్నామంటేనండి, అమ్మయ్య శ్రమలు లేవట, పదండి. మనకు కూడా శ్రమలు లేవుంటేనే ఆనందం కదా, శ్రమలు లేవంటే సంతోషం కదా. పిల్లలకు పరీక్షలు లేవంటే ఎంత రిలీఫ్గా ఫీల్ అవుతారో. ఈ మధ్యకాలంలో అండి ఎప్పుడు తెలంగాణ బంద్ అని ఎదురు చూస్తున్నారు వీళ్ళు. ఎందుకు తెలంగాణ బంద్ అన్నారంటే మా స్కూల్ కూడా బంద్. ఆహా, ఎలా కలిసి వచ్చేసిందంటే ఈరోజు వీళ్ళు కూడా ఏంటి, క్రైస్తవులు కూడా మనకు శ్రమలు లేవని చెప్పే పాస్టర్ ఎవరు ఉన్నారు చూస్తాడంతే. వాడు దొంగ, గుడ్డివాడు. ఈ మాటలన్నీ వాడికి కనిపించలేదు. గుడ్డివాడికి దారి చెప్తావా? ఇద్దరు కలిసి గొడ్డలోకి వెళ్ళిపోయినట్టు శ్రమలు లేవు, శ్రమలు మనకు కాదు, శ్రమలు రాబోతున్నాయి అని చెబుతున్న ఈ మాటలు వింటున్న మీరు గుడ్డివారు, అతను గుడ్డివాడు. ఇద్దరు కలిసి వెళ్ళేది ఎక్కడికి? గుంట నరకానికి వెళ్ళిపోతారు. పౌలు గారు అన్నమాట చూడండి, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించెను. ఏమనుభవించాలన్నాడంటే అనేక శ్రమలు అనుభవించాలని ఇంత చక్కగా పౌలు గారు చెప్పటం, వ్రాయబడటం, చదవటం మనకు అర్థమవుతున్న శ్రమలు లేవని చెప్పిన వాడి మాట ఎందుకు అంటున్నారంటే, శ్రమలు లేవని చెప్పేవాడు మాట ఎందుకు అంటున్నారు? అందుకే ఏసన్నాడండి, నేను సత్యమునే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు. ఇంకా వాళ్ళ మాట నిజం అనుకుంటారా? ఇంకా వాళ్ళు చెబుతున్న ఆ మాయ మాటలు, మోసకరమైన మాటలు నిజం అనుకొని నమ్మారా? ఆ తర్వాత మీరు మోసపోక తప్పదు. అందుకే అన్నాడు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు కేవలం వినుమారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనక అన్నాడు. అసలు 7 ఏళ్ల శ్రమలు, 7 ఏళ్ల విందు అన్న ఈ మాటలే బైబిల్లో లేని మాటలు, వీళ్ళు కల్పించిన మాటలు. కనుక క్రైస్తవులైనందుకు ఏమనుభవించాలన్నాడు? శ్రమ. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. మీ మాటలు చెప్పాను మీ పిల్లలకు. వ్రాయబడిన లేఖన భాగాలలో ఉన్న ప్రతి మాటను మీ పిల్లలు ఆలోచించి స్వీకరించి మీ కొరకు బ్రతకగలిగే మంచి మనసు వారికి ఇవ్వండి. మరి ముఖ్యంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి మరి ముందుండి నడిపిస్తున్న మీ కుమారుడు, మా సహోదరులు పోతయ్య గారు, వారి కుటుంబాన్ని అంతటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. తమ్ముడు రమేష్, తాతారావు, వారిని కన్న తల్లిదండ్రులు, స్థానికంగా వారికి సహకరించిన వారు ఎందరైతే ఉన్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇవ్వండి. జరగనైన మరో తరగతిలో కూడా మాకు తోడుగా ఉండమని క్రీస్తు నామాన్ని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.